హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు 6th క్లాస్ సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించి 1 to 10 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసాం. మరి ఈ పర్టికులర్ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 11 నుంచి 15 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ సి John starts with 0. John starts with 0, adds 8 to 8 and then subtract 5 from the result. ఇక్కడ ఒక అడిషన్ సబ్స్ట్రాక్షన్ రిలేటెడ్గా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎలా చేయాలో చూడండి. షో దట్ దీస్ స్టెప్స్ ఆన్ ఏ నెంబర్ లైన్ అండ్ డిటర్మైన్ ద ఫైనల్ పొజిషన్ ఆన్ ది నెంబర్ లైన్. నెంబర్ లైన్ పైన దీన్ని చేయమంటున్నారు. ఫస్ట్ మనం ఒక నెంబర్ లైన్ గీసుకుందాం. లెట్స్ సీ, దిస్ ఈజ్ ఏ నెంబర్ లైన్. ఓకే, ఆఫ్ కోర్స్ ఇవి హోల్ నెంబర్స్. ఇక్కడ మనం 0 నుంచి స్టార్ట్ చేసుకుందాం. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకే, చూడండి, ఫస్ట్ ఏమన్నారు? జాన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాడు? అట్ 0 దగ్గర స్టార్ట్ అయినాడు. యాడ్స్ 8 to it. ఇక్కడ నుంచి 8 యాడ్ చేశాడు. అంటే 1 2 3 4 5 6 7 8 ఇక్కడికి వెళ్ళిపోతాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డైరెక్షన్లో వెళ్ళాడు అనుకుందాం. ఓకే, దెన్ వాట్ హీ డిడ్? సబ్స్ట్రాక్ట్ 5. ఇక్కడ నుంచి 5 సబ్స్ట్రాక్షన్. సబ్స్ట్రాక్షన్ అంటే అలా వెనక్కి రావాలా. ఎన్ని? 5. 1 2 3 4 5 ఇక్కడికి వస్తాడు ఈ డైరెక్షన్లో. ఓకే, సి ఫ్రమ్ ద రిజల్ట్ అంటే ఆల్రెడీ మనం 0కు 8 యాడ్ చేస్తే ఇది రిజల్ట్ అవుతుంది. ఇందులో నుంచి 5 సబ్స్ట్రాక్షన్ చేస్తే ఇప్పుడు నెంబర్ లైన్ పైన ఎక్కడ ఉన్నాడు? వాట్ ఈజ్ హిజ్ పొజిషన్? హీఈస్ అట్ వేర్? హీఈస్ అట్ 3 ఆన్ ది నెంబర్ లైన్. అది రాస్తాం అనమాట. జాన్ ఈజ్ at 3 on the number line. అని మనం దీనికి ఆన్సర్ని రాయవచ్చు. ఎందుకంటే డిటర్మైన్ ది ఫైనల్ పొజిషన్ ఆన్ ది నెంబర్ లైన్ అన్నారు కాబట్టి హీజ్ at 3 ఆన్ ది నెంబర్ లైన్. మరి ఇందులోని నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, సి question number 12. A book binder needs 2 meter and 50 centimeters of book binding sheet for 1 cover. మనము కొత్తగా పుస్తకాలు కొంటానే అట్టలు వేసుకుంటాం కదా. ఒక్క బుక్కు అట్ట వేయడానికి, బైండ్ చేయడానికి, కోర్స్ బైండింగ్ చేయడము, బైండ్ చేయడానికి హీ నీడ్స్ హౌ మచ్ ఆఫ్ బుక్ కవర్? హీ నీడ్స్ 2 meter 50 centimeters. 2 meter 50 centimeters. She has a 75 meter roll of book binding. ఆమె దగ్గర 75 meter roll ఉంది. 75 meter roll ఉంది for book binding. How many book covers can be make? Book covers మనం ఎన్ని మేక్ చేయవచ్చు, ఎన్ని తయారు చేయవచ్చు? షో యువర్ స్టెప్స్ అన్నారు. ఆఫ్ కోర్స్ బుక్ కవర్ అంటే మనము అట్ట అనుకోవచ్చు, లేదంటే ఒక పౌచ్ లాగా ప్రిపేర్ చేయడం కూడా కావచ్చు అనమాట. సి ఒక బుక్ కవర్ ప్రిపేర్ చేయడం కోసము తనకు ఎంత అవసరము అంటే 2 meter 50 centimeters. అది రాసుకుందాం ఫస్ట్. చూడండి దీని యొక్క సొల్యూషన్. ఫస్ట్ ఇది లెంత్ కాబట్టి ద లెంత్ ఆఫ్ బుక్ బైండింగ్ షీట్, the length of book binding sheet needed అంటే అవసరమైనది అనమాట. needed for 1 book cover. ఒక బుక్ కవర్కు ఎంత అవసరము రాసుకుందాం మొట్టమొదట. సి ఎంత అవసరం మనకు? షీ నీడ్స్ హౌ మచ్? 2 meter 50 centimeters. దీన్ని కంప్లీట్గా మనం సెంటీమీటర్స్లో కన్వర్ట్
చూడండి, ఒక మీటర్కు 100 సెంటీమీటర్స్ ఉంటాయి. 2 మీటర్స్లో 200 మీటర్స్ 200 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా 50 సెంటీమీటర్స్. టోటల్గా దీన్ని మనము 250 సెంటీమీటర్స్, ఎందుకంటే ఒకే యూనిట్లోకి మార్చుకుంటే మనకు కాస్త సులభం అవుతుంది అనమాట. తర్వాత టోటల్ బైండింగ్ కవర్, తన దగ్గర టోటల్ ఎంత ఉంది? షీ హ్యాస్ 75 మీటర్ రోల్. సో టోటల్ binding cover she had entundi, she had how much? 75 meter, 75 meter. మరి దీన్ని కూడా మనము సెంటీమీటర్స్ లెక్క కన్వర్ట్ చేసుకుందాం. ఒక మీటర్కు 100, 75 మీటర్స్ అంటే 75 పక్కన 2 zeros పెడితే సరిపోతుంది. సో 7500 సెంటీమీటర్స్ బుక్ బైండింగ్ కవర్ ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? టోటల్గా మనకు హౌ మెనీ బుక్ కవర్స్ కెన్ షీ మేక్, టోటల్ నెంబర్ ఆఫ్ బుక్ కవర్ షీ కెన్ మేక్. చూద్దాం, టోటల్ నంబర్ ఆఫ్ బుక్ కవర్స్ she can make is equals to ఏం చేస్తాము? ఈ 7500 ని 2050 తో డివిజన్ చేస్తాం, అంటే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తే ఎన్ని అవుతాయి అని అనమాట. సో 7500 డివైడెడ్ బై 250, రెండు కూడా సెంటీమీటర్స్. కాబట్టి ఇక్కడ డివిజన్ చేసి చూద్దాం. 7500 ని 250 తో 253 750, రిమైండర్ 0, మళ్ళా ఇక్కడ 0 గెట్ డౌన్ చేసుకుంటాం. 250 zeros 0. సో ఎన్ని తయారు చేయొచ్చు అంటే షీ కెన్ మేక్ 30 కవర్స్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 30 తయారు చేయవచ్చు. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ని చెప్పుకోవచ్చు పిల్లలు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 13. ఇంతకుముందు ఆన్సరు 30, ఇది క్వశ్చన్ నెంబర్ 13. ద డిస్టెన్స్ బిట్వీన్ రీనాస్ హౌస్ అండ్ హర్ స్కూల్. రీనా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి యొక్క ఇంటి నుండి స్కూల్కు ఎంత డిస్టెన్స్ ఉంది అంటే ఇట్ ఈస్ అబౌట్ 1 కిలోమీటర్ 480 మీటర్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోమ్ అనుకుందాం, ఇల్లు నుంచి స్కూల్ ఎంత డిస్టెన్స్ ఉంది? ఇట్ ఈస్ అబౌట్ 1 కిలోమీటర్ 480 సెంటీమీటర్స్. దెన్ సీ వాట్, ఎవ్రీ డే షీ వాక్స్ బోత్ వేస్, అంటే రెండు వైపులా కూడా తను నడుచుకుంటూ వెళ్తుంది. స్కూల్ నుంచి ఇంటి నుంచి స్కూల్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో స్కూల్ నుంచి కూడా ఇంటికి అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకసారి ఇలా 1 కిలోమీటర్ 480 సెంటీమీటర్స్ ట్రావెల్ చేస్తే మళ్ళీ రిటర్న్ కూడా 1 కిలోమీటర్ 480 సెంటీమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట. దెన్ వాట్ డిస్టెన్స్ డస్ షీ కవర్ ఇన్ 6 days ఆఫ్ ఏ వీక్. ఒక వారంలో 6 days ఎంత డిస్టెన్స్ ట్రావెల్ డిస్టెన్స్? స్కూల్ 6 days ఉంటుంది కాబట్టి 6 days పాపము నడుచుకుంటూ వెళ్తుంది. టోటల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అని అడుగుతున్నారు అనమాట. మరి కనుక్కుందామా? ఫస్ట్ చూద్దాం ద డిస్టెన్స్ బిట్వీన్, దీని యొక్క సొల్యూషన్. ద డిస్టెన్స్, ఇది డిస్టెన్స్ కాబట్టి 1 కిలోమీటర్ 480 సెంటీమీటర్ డిస్టెన్స్ అని రాయాలి. ద డిస్టెన్స్ బిట్వీన్, BW సెన్స్ వాట్, బిట్వీన్ అని రాసుకుంటాం. బిట్వీన్ హోమ్ టు స్కూల్ is equals to how much? It is 1 kilometer 480 సెంటీమీటర్స్. దీన్ని మనము కంప్లీట్ మీటర్స్ లెక్క కన్వర్ట్ చేసుకుంటే చూడండి, 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్ ఉంటాయి? 1000 ఉంటాయి. సో ఈ 1000కు 480 సెంటీమీటర్స్ కాదు, ఇవి మీటర్స్, 480 మీటర్స్. ఈ 1000కు 480 మీటర్స్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 1480 మీటర్స్. 1480 మీటర్స్ తను నడుస్తుంది ఇంటి నుండి స్కూల్. మరి స్కూల్ నుంచి ఇంటికి కూడా రావాలి కదా, అంటే ఒక రోజులో మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో చూద్దాం. ద డిస్టెన్స్
covered by Reena in one day. ఒక రోజులో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో చూద్దాం. అంటే ఫస్ట్ ఒకసారి 480 ట్రావెల్ చేస్తుంది, మళ్ళా కూడా 480 ట్రావెల్ చేస్తుంది. రెండు అడిషన్ చేస్తే 0 6 9 2960 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే రెండు అడిషన్ చేయాలి. ఫస్ట్ ఇంటి నుండి స్కూల్ డిస్టెన్స్ ప్లస్ స్కూల్ నుండి ఇంటి డిస్టెన్స్ రెండు అడిషన్ చేస్తే ఎంత అవుతుంది? 2960 మీటర్స్. 2960 మీటర్స్. మరి 6 డేస్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో చూద్దాం. ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై లేదంటే వాక్డ్ బై అని కూడా అనొచ్చు. కవర్డ్ బై రీనా, ఫస్ట్ లెటర్ పేరు కాబట్టి క్యాపిటల్ లెటర్ రాయాలి. రీనా ఇన్ 6 days ఈజ్ ఈక్వల్స్ 6 డేస్లో ఎంత ట్రావెల్ చేస్తుందంటే ఇది రిపీటెడ్ అడిషన్. అంటే 2960 ప్లస్ 2960 అట్లా 6 టైమ్స్ తీసుకుంటాం కాబట్టి 2960 ఇంటూ 6 మల్టిప్లై చేసి చూద్దాం. ఇంటూ 6తో మల్టిప్లై చేస్తే 6తో 6 0 6 6 are 36 6 9 are 54 plus 3 57 6 2 are 12 plus 5 17. So 17,760 meters. So that is equals to 17,760 meters. మరి దీన్ని కిలోమీటర్స్ లేక మనం ఎక్స్ప్రెస్ చేస్తే చూడండి 1000 వచ్చేసి మనకు 1 కిలోమీటర్. 1000 మీటర్స్ కిలోమీటర్ కాబట్టి ఇక్కడ 17,000 ఉన్నాయి కాబట్టి 17 కిలోమీటర్స్. ఇంకా రిమైనింగ్ వచ్చేసి 760 అనేటివి మీటర్స్ అవుతాయి. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ని రాయవచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏముంది? క్వశ్చన్ నెంబర్ 14. లిస్ట్ ఆల్ ద 2-digit numbers that can be formed using the digits 1 2 3. 1 2 3 digits యూజ్ చేసి ఏం రాయమన్నారు? లిస్ట్ ఆల్ 2-digit numbers. 2-digit numbers రాయాలి. వేర్ రిపిటీషన్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ అలౌడ్. అంటే ఒకే నెంబర్ని 2 సార్లు కూడా తీసుకోవచ్చు. రిపీట్ చేసుకోవచ్చు. 2 digits కాబట్టి 2 సార్లు కన్నా ఎక్కువ తీసుకోలేము. చూడండి ఫస్ట్ దీని యొక్క సొల్యూషన్ రాద్దాం. గివెన్ నంబర్స్ ఏమి ఇచ్చారు మనకు? గివెన్ నంబర్స్ కాదు, డిజిట్స్. ఇవి ఏమి ఇచ్చారు? గివెన్ డిజిట్స్ 1 2 and 3. ఆల్ 2-digit numbers. all 2-digit numbers formed by 1, 2, 3. 1 by 1, 2, 3 ఆర్ ఏమొస్తాయో చూద్దామా. ఇక్కడ రిపిటీషన్ కూడా అలౌడ్ ఉంది. ఫస్ట్ రిపిటీషన్ అలౌడ్ ఉంది కాబట్టి రిపీటెడ్ రాసేద్దాం. 11 22 3. ఓకేనా? రిపిటీషన్. తర్వాత ఇంకా ఏమొస్తాయో చూద్దాం. ఫస్ట్ 1తో స్టార్ట్ చేద్దాం. 12 13. 1తో స్టార్టింగ్ 1తో అయిపోయి. తర్వాత 2తో 23. అది కూడా అయిపోయి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం అంటే దీంట్లో రివర్స్ చేస్తాం. 21 31 32 అంతే. మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దట్ ఈజ్ లాస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 15. రైట్. చూడండి, ఆన్సర్ ద ఫాలోయింగ్. ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూద్దాం. ఎక్స్ప్రెస్ ఏ కంపెనీస్ యాన్యువల్ బడ్జెట్ విచ్ ఈజ్ 15 crores ఇన్ మిలియన్స్. మిలియన్స్లో ఎక్స్ప్రెస్ చేయమన్నారు. యాన్యువల్ బడ్జెట్ ఎంత ఉంది కంపెనీది? 15 crores. చూడండి, యాన్యువల్ బడ్జెట్ of the company is equals to what? 15 crores. 15 crores మన ఫస్ట్ ఇండియన్ సిస్టంలో ఎక్స్ప్రెస్ చేద్దాం. 15 crores
క్రోర్స్ తర్వాత ల్యాక్స్, ల్యాక్స్ తర్వాత థౌజండ్స్, థౌజండ్స్ తర్వాత 100, టెన్స్, వన్స్. ఇది 15 crores. దీన్ని మనము మిలియన్స్లోకి ఎక్స్ప్రెస్ చేయాలి. 15 crores ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని మిలియన్స్లో ఎలా రాస్తామో చూద్దాం. ఫస్ట్ కామా తీసేసి యాజ్ ఇట్ ఈస్గా నంబర్స్ రాసేసుకోండి. ఈ విధంగా రాస్తాం. ఓకే, 3, 4, 7, 7. ఓకే, రైట్. ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టంలో 3 digits తర్వాత కామా పెడతాం. ఇక్కడ హండ్రెడ్స్, ఇక్కడ థౌజండ్స్, ఇవి మిలియన్స్, ఇవి మిలియన్స్ అనమాట. ఇక్కడ ఎన్ని మిలియన్స్ ఉన్నాయి? 150 millions. సో 15 crores is equals to how many millions? 150 millions. ఈ విధంగా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పొచ్చు. తర్వాత అలా సెకండ్ వన్ ఏముంది మనకు ఇక్కడ? ఎక్స్ప్రెస్ ఏ సిటీస్ పాపులేషన్ విచ్ ఈస్ 2.5 million ఇన్ ల్యాక్స్. ల్యాక్స్లకి ఎక్స్ప్రెస్ చేయమన్నారు అనమాట. పాపులేషన్ ఆఫ్ ద సిటీ, పాపులేషన్ ఆఫ్ ద సిటీ ఎంత? 2.5 million. 2.5 million. మరి మిలియన్ అంటే మనము ఎన్ని ల్యాక్స్ అని చదువుకున్నాము? 10 lakhs. 10 lakhs. కాబట్టి 2.5 into 10 is equals to 2.5 into 10 ఎంత అవుతుంది? 25 అవుతుంది. సో 25 lakhs. 25 lakhs. ఈ విధంగా దీనికి సొల్యూషన్ రాయవచ్చు. పిల్లలు వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ప్రాక్టీస్ చేసుకోండి. మరి అప్కమింగ్ సెల్ఫ్ అసెస్మెంట్స్లో చక్కగా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ ఇందులో ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటటువంటి సెల్ఫ్ అసెస్మెంట్ 2లో మీరు మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. బాయ్.